అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద అక్క డబ్బున్న చెల్లి. దివ్య చాలా పేదరికంలో జీవిస్తున్న అమ్మాయి, కానీ చాలా మంచి అమ్మాయి. ఆ ఊర్లో అందరికీ చిన్న చిన్న పనులు చేసి పెడుతూ జీవిస్తూ ఉంటుంది. దివ్య తల్లిదండ్రులు తన చిన్నప్పుడే చనిపోయారు. దివ్యకి ఒక బాబాయ్ కూడా ఉన్నాడు. అతను ఎన్నో సంవత్సరాలుగా పట్నంలోనే జీవిస్తూ ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు. దివ్య బాబాయికి 2 కూతుర్లు కూడా ఉన్నారు. వారి పేర్లు రాధా, శ్వేత. ఒకసారి రాధా, శ్వేత తన నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న మాకు విలేజెస్ చూడాలనుంది. మా చిన్నప్పటి నుంచి మేమిక్కడే పెరిగాం కదా నాన్న. విలేజెస్ గురించి ఎప్పుడూ టీవీలో చూడడమే గాని నిజంగా ఎప్పుడూ చూడలేదు. అవును నాన్న, నువ్వెప్పుడు కూడా చెబుతూ ఉంటావు కదా, మన సొంతూరు ఇది కాదు, ఒక విలేజ్ నుండి ఇక్కడికొచ్చి ఇంతటి ధనవంతులయ్యాము అని. ఒకసారి మన సొంతూరికి వెళ్ళొస్తావు నాన్నా. ఒకసారి మన సొంతూరికెళ్ళి చూసొస్తావు నాన్నా అని ఆ 2 అక్కా చెల్లెళ్ళు అడిగారు. అప్పుడు వాళ్ళ నాన్న, అమ్మా, ఆ టీవీల్లో చూపెట్టినట్టుగా ఇప్పుడలా లేవురా ఆ పల్లెటూర్లు. మీరక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డం తప్ప ఇంకేమీ ఉండదురా. నా మాట విని కాశ్మీర్కు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసిరండి అని చెప్పాడు. కాని ఆ 2 అక్కా చెల్లెళ్ళు తమ నాన్నగారి మాట వినకుండా పల్లెటూరే చూస్తామని పట్టుబట్టారు. దాంతో అతను కూడా ఒప్పుకున్నాడు. వెళ్ళండి, అక్కడ మీకు అక్క అయిన దివ్య ఉంటుంది, దాన్ని కలవండి, అది మీకు ఊరంతా చూపిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరినీ పంపించాడు. ఆ 2 కారులో చాలా మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని దివ్య నివసిస్తున్న ఊరికి బయలుదేరారు. వారి దృష్టిలో దివ్య కూడా చాలా మోడ్రన్గా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. కారు అలా పల్లెటూర్లోకి వెళ్ళగానే ఎప్పుడూ ఆ ఊర్లో కారే చూడని వాళ్ళు అందరూ ఆసక్తిగా ఆ కారు వైపే చూస్తూ ఉంటారు. నేరుగా వచ్చి వాళ్ళు దివ్య ఇంటి ముందు ఆపుతారు. దివ్య చిన్న పూరి గుడిసెలో బయట రాళ్లతో పొయ్యి చేసుకుని దానిమీద వంట చేస్తూ ఉంటుంది. తను వాళ్ళను చూసి దగ్గరికి వెళ్తుంది. రారాదా, శ్వేతరా, బాబాయ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు మీరొస్తున్నారు అని. లోపలికి రండి అని దివ్య పిలుస్తుంది. వాళ్ళిద్దరూ ఆ పాకని చూసి ఆశ్చర్యపోతారు. శ్వేతకి చాలా డబ్బు పొగరు. దివ్య అలా పూరి గుడిసెలో ఉండటం చూసిన తర్వాత తన నోటి నుండి దివ్యని అక్క అని పిలవటానికి కూడా ఇష్టపడలేదు శ్వేత. ఓ, ఇదేనా నీ ఇంద్రభవనం దివ్య? చాలా బాగుంది అని వెటకారం చేసుకుంటూ మాట్లాడుతుంది శ్వేత. అప్పుడు రాధ, ఏంటి శ్వేత, అక్కనలా పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరున్నది పిలవడానికే కదా. అయినా మన ఇంట్లో ఇలాంటి పాకలో నివసించే వాళ్ళని ఎలా పిలుస్తాం మనం అని శ్వేత అంటుంది. శ్వేత మాటలకి దివ్య చాలా బాధపడుతుంది. అది చూసిన రాధ, అక్క, నువ్వేవి అనుకోకు, దానికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, నువ్వేం మనసులో పెట్టుకోకక్కా అని దివ్యతో చెప్పింది. రాధ శ్వేతలాగే మోడ్రన్గా పెరిగినా తనకి మాత్రం డబ్బు పొగరు లాంటివి ఏమీ లేవు. దివ్య తను బాధపడేది పైకి కనిపించకుండా, పర్లేదులే రాదా, దానికన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి. మీ నాన్న కూడా అంతే. నాకంటూ ఎవరూ లేరని తెలిసినా ఎప్పుడూ కూడా నన్ను చూడ్డానికే రాలేదు. కనీసం ఇన్నేళ్ల తర్వాతైనా ఈ అక్కను చూడ్డానికి మీరైనా వచ్చారు అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది దివ్య. ఇక ఆ రోజు రాత్రి పడుకునే సమయానికి శ్వేత ఇలా అంటుంది. దివ్య, నేనిలా కింద పడుకోలేను, నాకు బెడ్ కావాలి. శ్వేత, ఈ చిన్ని గుడిసెలో ఉండే నా దగ్గర పడుకోవడానికి బెడ్ కూడా ఉంటుందా? నేను కొన్నేళ్ల నుండి ఇలా నేలపైనే పడుకుంటున్నాను. నువ్వు పడుకుంటే నేను కూడా పడుకోవాలా అంటూ బయటకు వెళ్ళి తన కారులో ఏసీ వేసుకుని పడుకుంటుంది శ్వేత. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే దివ్య నిద్రలేచి చక్కగా ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి ఆ తర్వాత దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అదంతా రాధ చూస్తూ చాలా సంతోషిస్తుంది. అక్క, నిన్నిప్పుడిలా చూస్తుంటే అచ్చు మా మహాలక్ష్మిని చూసినట్టే ఉంది. ఎంత బాగున్నావో అని దివ్యని పొగుడుతూ ఉంటుంది రాధ. అయితే అప్పుడు దివ్య, మహాలక్ష్మి, చిన్నప్పుడే అమ్మా నన్నే పోగొట్టుకున్నాను. ఆ తర్వాత అయిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టారు. ఇప్పుడు తినడానికి కూడా రోజుకి 4 ఇళ్లలో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పే, నేను మహాలక్ష్మినా అని దివ్య అంటుంది. ఆ మాటలకి రాధకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దివ్య వంట చేయటానికి సిద్ధమవుతూ ఉంటుంది. అది ఏం తింటుందో ముందే చెప్పే, మళ్ళీ తర్వాత
అది మాట్లాడేది వినడం నా వల్ల కాదు. దాని గురించి వదిలే అక్క. కానీ అక్క, నువ్వు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా. ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ కష్టపడుతూ ఉంటావు చెప్పు. అని రాధ అడుగుతుంది. అప్పుడు దివ్య రాధతో ఇలా అంటుంది. రాధా, ఇప్పుడు మీ చెల్లిని చూసావు కదా, ఎలా చూస్తుందో నన్ను. అలాంటిది మీ అమ్మా నాన్న నన్ను ఎలా చూస్తారు చెప్పు. అయినా ఈ ఊరిని, ఈ ఇల్లుని వదిలేసి నేనెక్కడికి రాలేను రాధా. అమ్మా నాన్న నాతో పాటు లేకపోయినా వారిచ్చిన జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను విడిచిపెట్టి రాలేను. అని బాధపడుతూ చెప్తుంది దివ్య. ఆ మాటలకి రాధకి కూడా బాధేస్తుంది. ఇక ఆలోపు శ్వేత నిద్రలేచి వస్తుంది. ఓ, వంట చేస్తున్నారా? ఈ గుడిసెలో నుండొస్తున్న పొగను చూసి కొంపదీసి గుడిసెగాని అంటుకుందా అనుకున్నాను. అంటూ వెటకారం చేసుకుంటూ నవ్వుకుంటుంది శ్వేత. ఇక ఇద్దరూ ఏమీ అనకుండా ఉండిపోతారు. రాధకి దివ్య పద్ధతులు బాగా నచ్చుతాయి. అక్క, ఈ మోడర్న్ డ్రెస్సులు వేసుకోనక్క. వేసుకొని చిరాగ్గా ఉంది. నువ్వు చూడు, ఈ చీరలో ఎంత బాగున్నావు. నాకు కూడా నిన్ను చూసిన తర్వాత చీర కట్టుకోవాలనుంది. నాకు చీర కట్టవా అక్క? అని రాధ దివ్యని అడుగుతుంది. దివ్య నవ్వి రాధకి తన దగ్గర ఉన్న చీర ఒకటి కడుతుంది. ఆ చీరలో రాధ ఎంతో అందంగా ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి శ్వేత కూడా వస్తుంది. రా శ్వేత, చూడు ఈ చీరలో ఎంత బాగున్నానో. అక్క చీర చాలా బాగా కట్టింది, నువ్వు కూడా కట్టుకో అని రాధ అంటుంది. అప్పుడు శ్వేత, ఏంటి ఈ దట్టి చీరలు నేను కట్టుకోవాలా? ఇవి కొని ఎన్నేళ్ళయిందో అసలు ఈ చీరలు ఏం కొందో లేదా ఎవరి దగ్గరైనా అడుక్కుందో అని మళ్ళీ దివ్య బాధపడేలా మాట్లాడుతుంది శ్వేత. సర్లే, నేను బయటుంటాను, మీరు త్వరగా రండి, ఊరు చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు రాధ దివ్యతో ఇలా అంటుంది. అక్క, దీనికున్న డబ్బు పొగరుతో అక్కడ కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంది. దీనికిక్కడే ఎలాగైనా బుద్ధి చెప్పాలక్క. అని రాధ అడుగుతుంది. ఎందుకులే రాదా, అది చిన్నపిల్ల, తెలుసో తెలియకో అంటుందిలే, వదిలే. ఇంకో 2 రోజులు మాత్రమే కదా ఇక్కడుంటారు. మళ్ళీ మనం కలిసేది ఎప్పుడో ఏంటో. అలాంటప్పుడు చెప్పు ఎందుకు ఇవన్నీ అంటూ దివ్య నచ్చజెప్తుంది. అయినా కూడా రాధ ఒప్పుకోదు. లేదక్కా, దాన్నిలాగే వదిలేస్తే మా నాన్నలాగా డబ్బు పిచ్చి, పొగరు పెరిగిపోయి సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా అంత అవుతుంది. ఏదైనా మొగ్గ దశలోనే తుంచేయాలంటారు కదా. దీనికి ఈ ఊరు నుండి వెళ్లేలోపు దానికున్న ఈ డబ్బు పొగరు మొత్తం దించేయాలక్కా అని పట్టుబడుతుంది. అందుకు దివ్య కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇక అప్పుడు ఇద్దరూ కలిసి ఒక మంచి ప్లాన్ చేసుకుంటారు. ఇక బయట వారి కోసం ఎదురు చూస్తున్న శ్వేత లోపలికొస్తుంది. ఇంకా ఎంతసేపు మీరు రెడీ అవ్వడానికి? మీరేమైనా మోడలింగ్కి వెళ్తున్నారా ఏంటి? త్వరగా రండి అని పిలుస్తుంది. శ్వేతని చూసి దివ్య రాధ ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం శ్వేతని కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరతారు. ఇక ఆ తరువాత శ్వేతని వాళ్ళిద్దరూ ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు, శ్వేతకి ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది మనం తరువాత వచ్చే కథలో తెలుసుకుందాం. మీకిలాంటి కథలు ఇంకా కావాలన్నా లేదా మీకు నచ్చిన ఇంకా వేరే కథలు కావాలన్నా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.